నమస్తే. నేను మీ దేవ. తెలంగాణ రాష్ట్రంలో గద్వాల జిల్లాలో నివసిస్తాను. అయితే రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు అనేది నా క్వశ్చన్. దీనికి సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహణలో పూర్తిగా విఫలమైంది ఎలక్షన్ కమిషన్ అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గద్వాల జిల్లా. దీంతో పాటుగా అధికారుల నిర్లక్ష్యము, ఎలక్షన్ కమిషన్ ఏదైతే నియమావళిని కేటాయించి ఒక బుక్లెట్ని ఇచ్చిందో, చట్టాలను చేసిందో, పంచాయతీరాజ్ యాక్ట్ 2018 దీనికి 2019 ఉత్తర్వులు ప్రకారం కూడా ఏవైతే పోస్టర్లకు సంబంధించి ఏదైతే స్థానిక ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎలక్షన్స్ని పూర్తిగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆ పార్టీ యొక్క నాయకులు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు మీడియాలో ఏకంగా తమ సర్పంచుల బలాబలాల గురించి మాట్లాడుకోవడం. మన ముఖ్యమంత్రి గారికి తెలియదా చట్టం ఉంది, ఈ చట్ట ప్రకారం మనం ఇలా చేయడం కరెక్ట్ కాదని? గ్రామ పంచాయతీల స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడాల్సిన వాళ్ళు గ్రామానికి సేవ చేయాలనుకున్నారు. ఎవరు నిలబడగలుగుతారు? రాజకీయ నాయకులకు ధీటుగా ఖర్చు పెట్టడానికి రాజకీయాల అధికారాన్ని ఉపయోగిస్తున్నారన్న విషయం ఎలక్షన్ కమిషన్ విస్మరిస్తుందా? కలెక్టర్లు ఏం చేస్తున్నట్టు మీరు ఒక్కసారి ఆలోచించారా? గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది ఉందా లేదా? గ్రామ పంచాయతీ వ్యవస్థకు సపరేట్గా కొన్ని చట్టాలు అనేది రూపొందించబడ్డాయి కదా. ఈ చట్టాల ప్రకారము రాజకీయాలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో దూరంగా ఉండాలని తెలియదా? రేవంత్ రెడ్డికి తెలీదా? ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి తెలీదా? 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని చట్టాలను రూపొందించలేరా? చట్టాల ప్రకారము ప్రజల్ని నడవనివ్వాలి కదా, ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలి కదా. గ్రామ పంచాయతీ వ్యవస్థలతోనే రాజకీయాలు నడుస్తున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. రాజకీయాల రణరంగంలో గ్రామాలు అస్థిరత్వంగా విపరీతమైన రాజకీయ కుట్రలతో రోజు రగులుతున్నాయి. గ్రామ పంచాయతీ వ్యవస్థలో సర్పంచులు ఏకగ్రీవాలు, ఓట్లని విపరీతమైన డబ్బుతో, మందుతో, మాంసంతో కొంటున్నారు. వీటిని సాక్ష్యాధారాలు ఇవ్వడానికి సరిపోవు. ఎందుకంటే ఇవి జీరో ట్రాన్సాక్షన్స్. వీటిని ఎటువంటి సాక్ష్యాలు కూడా దీనికి చెల్లనేరవు, వాటిని రుజువు చేయలేము. కానీ వ్యవస్థలో మీడియా ప్రతినిధులు, మీడియాలో వస్తున్నటువంటి కథనాలని ఎలక్షన్ కమిషన్ ఎందుకు విస్మరిస్తుంది? వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు ఎన్ని రకాలుగా గ్రామ పంచాయతీ వ్యవస్థని సుస్థిరం చేయాలనుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాల్సిన రాజకీయ నాయకులు, ఎలక్షన్ కమిషన్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. పూర్తి స్థాయిలో ఒక అభ్యర్థిగా పోటీ చేసి పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా అధికారులకి, అదనపు కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, డిపిఓ గారికి నేను ఫిర్యాదు చేసినప్పటికీ వీటిని నిర్లక్ష్యపరిచినారు. ఇలా నిర్లక్ష్యం పరచడం వల్ల ఉత్తర్వు నంబరు 28/27 దీని ప్రకారము ప్రకటన పోస్టర్లలో రాజకీయ నాయకులను ఉపయోగించారు, జాతీయ జెండాలు ఉపయోగించారు. వాటి యొక్క పర్మిషన్స్ మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా అడ్డగోలుగా ప్రింటింగ్ వేసుకున్న ఎవరూ దీని మీద అబ్జెక్షన్ చేయలేదు. ఎవరు కూడా వీటికి నియంత్రణ ఉంచలేదు. పోస్టర్లకు సంబంధించిన ఉత్తర్వులను ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ రూపంలో కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కూడా అధికారులు వీటిని ఎప్పుడు కూడా వాటిని అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకోలేదు. ఆ పోస్టర్ వేసుకున్న నిబంధనలను గాలికి వదిలేశారు. దీని మీద కూడా ఎటువంటి నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా ఎలక్షన్స్ నడిపారు. ఇది ఎలక్షన్స్ని పూర్తి స్థాయిలో నిర్వహించినట్టు ఎలా అవుతుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు, అధినేత బీఆర్ఎస్ పార్టీ
సంబంధమైన నాయకులు యథేచ్ఛగా ఇష్టానుసారంగా గ్రామ పంచాయతీ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. సర్పంచులు మా వాళ్ళు, మేము ఇంతమంది గెలిచాము, మా అభ్యర్థులు ఇంతమంది గెలిచారు, మేము ఇంతమంది పోటీ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని కేటీఆర్ మాట్లాడతాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మన సర్పంచ్ అభ్యర్థులు ఇంతమంది గెలిచారు, వీళ్ళ సర్పంచ్ అభ్యర్థులు ఎలా అవుతారు? స్థానిక స్వపరిపాలన సంస్థకు సంబంధించి గ్రామ పంచాయతీ వ్యవస్థలో నడుస్తున్నటువంటి ఎలక్షన్స్కి రాజకీయ నాయకులకు అతీతంగా నడపవలసిన అధికారులు ఏం చేస్తున్నట్టు? అధికారులు చర్యలు తీసుకోకపోగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? సోషల్ మీడియాని కొంచెమైనా చూస్తుందా? నియంత్రణ ఉందా? ఎలక్షన్ కమిషను ఏసీ రూమ్లలో కూర్చొని ఎలక్షన్స్ నడుపుతుందా? ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారి మీద, కేటీఆర్ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. వారి మీద ఖచ్చితంగా చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించి నేను రెఫర్ చేసిన ఆధారాలతో రేపు ఎలక్షన్ కమిషన్ని కలవబోతున్నా. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రెస్పాన్స్ అవుతుందో చూద్దాం. దీనికి సంబంధించి చట్టాలు మన కోసం చట్టాలు ఉన్నాయా? చట్టాలు మనం కాపాడుకోవాల్సింది గాలికి వదిలేసాం. చట్టాలు చేసింది మన కోసం అనేది గుర్తుపెట్టుకోకుండా ఇష్టానుసారంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు, నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ నాయకులు ప్రజల్ని సమన్వయం చేసే అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎవరికి చచ్చినట్టు వాళ్ళు ఉండని రాష్ట్రాన్ని గందరగోళం చేసి రాజకీయాలతో నింపి గొడవలు కొట్లాటలతో అభివృద్ధిని ఆమడ దూరంలో ఉంచుతున్నారన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా మీకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటుని ఎలా ఉపయోగించుకుంటారో మీరు ఆలోచించండి. ప్రజలు వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రజలు ముఖ్య పాత్ర పోషించాలి. అలాంటి ప్రజలు ఎలక్షన్స్ని ఒక పండుగలాగా వాడు ఇస్తున్నాడు మేము తీసుకుంటున్నాం, వాడు తీస్తున్నాడు మేము తింటున్నాం, వాడు ఇస్తున్నాడు మేము తాగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. తాగడానికి, తినడానికి, తీసుకోవడానికి మీ ఓటు అంగట్లో వస్తువు కాదు. మీరు భారతీయులుగా మీరు పుట్టినందుకు రాజ్యాంగం మీకు కల్పించినట్టు హక్కు. ఆ హక్కుతో మీరు సరైన నాయకుడిని ఎంచుకొని మీ రాజ్యాన్ని, మీ రాష్ట్రాన్ని, తద్వారా మీ గ్రామాలని అభివృద్ధిలో ఎవరైతే నడిపించగలుగుతారో అనేది ఊహించుకొని మీరు ఎటువంటి అభ్యర్థి పోటీలో ఉన్నాడని ఒక్కసారి పరిశీలించి ఓటు వేసి మీ గ్రామాభివృద్ధిని, మీ రాష్ట్రాభివృద్ధిని, మీ దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మీ ఓటును వినియోగించాల్సింది పోయి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఓటుని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ దుర్వినియోగం చేసుకోవడానికి కారణం రాజకీయ నాయకులు సరైన సమన్వయం లేక, ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయ నాయకులు స్వార్థానికి గ్రామాలు బలవుతున్నాయి. గ్రామాలు బలి కావడానికి అధికారులు, ఎలక్షన్ కమిషను, రాజకీయ నాయకులు ఈ ముగ్గురు కూడా బాధ్యత వహించాల్సిందే. దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఖచ్చితంగా నేను ఫైల్ చేస్తాను కూడా. అయితే దీనికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులు దీంట్లో ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ప్రమాదం జరిగినా దీనికి ఎవరి మీదైతే బాధ్యత ఉందో వారు ఖచ్చితంగా, ఎవరి కోసం నేను ఇంత కష్టపడుతున్నా వారు ఖచ్చితంగా బయటకు రావాల్సింది. మీ యొక్క హక్కుని మీరు కాపాడండి, మీ గ్రామాలని కాపాడుకోండి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి, మీ యొక్క ఓటు విలువని గుర్తెరగండి. నేనేమి కోటీశ్వరుని కాదు, నేనేమి పెద్ద బిజినెస్ చేసే కాదు, ఒక సామాన్యమైనటువంటి విలేకరిగా నేను ఎన్నో తప్పులు చేయాలనుకుంటా కానీ చేయడానికి కాదు. ఎందుకంటే నిజాయితీకి ఉన్న విలువ, విలేకరికి ఉన్న విలువలు కూడా విస్మరించి నడుస్తున్నారు. నా వల్ల కాదు, అలా చేయడానికి నా వల్ల కాదు. ఒక విలేకరిగా సమాజంలో రుగ్మతలను బయట పెట్టాల్సింది పోయి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారినారు విలేకరులు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. విలేకరి తన హక్కులు కాదు, ప్రజల హక్కుల్ని కాపాడడానికి అనేది గుర్తుంచుకోండి. గ్రూపులు, కట్టడాలు కూడా విలేకరులు కూడా గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఎనీవే, ప్రజలకు కావాల్సినది రాజ్యాంగం, చట్టం. ఆ చట్టం మన కోసం ఏర్పాటు చేశారు. ఆ చట్టాలను కాపాడుకునే బాధ్యత మనదే. గుర్తుంచుకోండి. మన చట్టాలని మన కోసం రూపొందించిన చట్ట ప్రకారం మనం నడుచుకోవాలి. అది ఎంత కష్టమైనా సరే దాన్ని భరించాల్సిందే.
ఒక చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఖచ్చితంగా మనము పాటించాల్సిందే. లేదా ఆ చట్టానికి అనుగుణంగా లేకపోయి మనం ప్రవర్తించకపోతే దానికి తగిన రుసుముని ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. అడ్డదారిగా తక్కువ డబ్బుతో ఉందని చెప్పేసి మనం ఫైన్ కట్టడంలో రిసిప్ట్ తీసుకోకుండా డబ్బు అధికారులకు ఇచ్చి తప్పించుకోవడం కూడా మనం చట్టపై వ్యతిరేకుల కిందకి లెక్క. ఎవరైతే ఎలక్షన్స్ నిలబడిన అభ్యర్థి ఓటును కొనాలని వచ్చాడంటే అప్పుడే అతడు అభ్యర్థికి పనికిరాడనేది గుర్తుంచుకోండి. ఎవరైతే నిజాయితీతో మీ దగ్గరికి వచ్చి ఓటు అర్థించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, మన జిల్లాని అభివృద్ధి చేస్తాం, మన మండలాలను అభివృద్ధి చేసుకుందామని వచ్చిన వాడికి ఓటు వేసి భావి తరాలకి మంచి భవిష్యత్తును అందించండి. మీరు కూడగట్టే డబ్బు ఆస్తులు నీళ్ళులాగా కరిగిపోతాయి. మంచి సమాజాన్ని మాత్రము మన తరం వాళ్ళు అందిస్తేనే భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. అది గుర్తుంచుకోండి. మంచి మార్గంలో మీరు నడవండి, చట్టానికి లోబడండి, చట్టాలను కాపాడండి. చట్టానికి అతీతంగా ఎవడో చేశాడని మంది వాడు చేస్తున్నాడు నేను చేస్తున్నాడు కరెక్ట్ కాదు. నీవు చట్ట ప్రకారం నడుచుకొని నీవు ఆదర్శంగా నిలబడు. నీవు మొదటి అడుగు అనుకో, వెనకాల వచ్చేవాడు నీ అడుగు జాడలు అనుసరిస్తాడు. జాగ్రత్త. రాజకీయ నాయకులు పడే కుట్రలలో రాష్ట్రాన్ని అగ్ని గుండంలాగా మారుస్తున్నారనేది గుర్తుంచుకోండి. నేను మాత్రం రేపు ఎలక్షన్ కమిషన్కి ఇద్దరు రేవంత్ రెడ్డి అయితే ఉన్నాడో, కేటీఆర్ ఉన్నాడో, వీరి మీద కమిషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాను. ఈ వీడియో నాకు ఏదైనా జరిగినా కూడా అందరికి ఉపయోగపడాలని ఇందులో అప్లోడ్ చేసి పెట్టాను. అంతే తప్పనిస్తే ఏదో చేయాలనేం కాదు. మీరు ఒక్కసారి మీకోసమని నేను ఒక అడుగు వేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా మలుచుకోవాలని కోరుకుంటాను. నమస్తే.